పక్కనుంటే ఆరా కళ్ళ ముందు ఉన్నప్పుడు, మనతోనే ఉన్నప్పుడు పక్కన నిలబడి మాట్లాడడం మహా కష్టం. మాటలు రావు, మాటలు సరిపోవు అన్నటువంటి ఆ తమ్ముడు గురించి మాట్లాడుకోవాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది, ఏదైనా ఒక సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోకపోతే అది ప్రేక్షకుల తప్పు కాదు అని మాలాంటి వారిదేనని చెప్పి చిరంజీవి గారు అన్నారు. జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు, మాట్లాడారు. సత్యదేవ్ అండ్ డాలీ, ధనంజయ్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించినటువంటి సినిమా 22nd మన ముందుకు రాబోతుంది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిరంజీవి గారు మాట్లాడుతూ, కొన్ని వేడుకలకు రావటం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. ప్రేమతో ఆహ్వానిస్తే ఫంక్షన్ ఎవరిది అనేది చూడరు. కోవిడ్ టైంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటా అనిపించింది నాకు. అలా అనుకుంటూ ఉండగా ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడిపోయారు. అసలు భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చూసే అవకాశం వచ్చింది. ఎలాంటి కథతో ఆడియన్స్ ను సంతృప్తి పరచాలి అనేటువంటి ఆలోచనలు మెదులుతూనే ఉండేవి. పెద్ద హీరోల సినిమాలే గానీ చిన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి చూసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించలేదు పరిస్థితి. ఇదేం కష్టకాలం, మన పరిశ్రమ ఏమైపోతుందా అనేటువంటి ఒక ఆందోళన ఉండేది అని చెప్పి మెగాస్టార్ గారు చెప్పారు. అండ్ ఈ సంవత్సరం ఆరంభంలో రిలీజ్ అయినటువంటి హనుమాన్ ఒక అద్భుతమైన అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఆల్ ఇండియా సినిమాగా అది పేరు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి మంచి కాసుల వర్షాన్ని కురిపించింది సినిమా. చిన్న సినిమాలను ఆదరించి పెద్ద సినిమాలుగా మారుస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కమిటీ కుర్రోళ్ళు, టిల్లు స్క్వేర్, ఇలా ఎన్నో హిట్ అయ్యాయి. ఇక సమ్మర్ సీజన్ లోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి. దీపావళికి రిలీజ్ అయినటువంటి అమరన్, లక్కీ భాస్కర్ సైతం మంచి ఆదరణ పొందాయి. వీటిలో పెద్ద హీరోలు ఎవరు నటించలేదు. అలాగని చెప్పి భారీ బడ్జెట్ తో రూపొందించబడినటువంటి సినిమాలు కాదు. కంటెంటే బలం. మత్తు వదలరాటు సినిమా అయితే గనక ఆద్యంతం నన్ను ఎంతగానో అలరించింది. 2 సార్లు చూశాను. మంచి వినోదాన్ని అందిస్తే గనక ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మరి జీబ్రా కూడా అలాంటి సినిమానే అనుకుంటున్నాను. ఇందులో మంచి నటులు ఉన్నారు, క్రైమ్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మరి నేనైతే కనుక సినిమా గురించి, కథ గురించి చాలా వినడం జరిగింది. ఈ సినిమా ముఖ్యంగా జీబ్రా బొమ్మ సూపర్ హిట్ అవుతుంది. సత్యదేవ్ కల్మషం లేని వ్యక్తి, ఇంప్రెస్ చేయాలని చెప్పి అనుకోడు. అతడు నటించినటువంటి బ్లఫ్ మాస్టర్ కోవిడ్ టైంలో చూశాను. ముందుగా తెలుగువాడు కాదేమో అనుకున్నాను. విశాఖపట్నం అబ్బాయి అని చెప్పి తెలియగానే వెంటనే ఫోన్ చేసి కలుద్దాం రమ్మని చెప్పాను. తనకి నేనంటే ఎంత అభిమానమో ఫస్ట్ మీటింగ్లోనే అర్థమైపోయింది అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం జరిగిందనమాట. వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మన 6 అడుగుల కట్అవుట్, ఆయన సినిమాలంటే కంటెంట్ వేరే లెవెల్ అబ్బా. ప్రభాస్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన కొత్త సినిమాలపై ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేయడం జరిగిందనమాట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ది రాజా సాబ్ గురించి చెబుతూ, ఆ సినిమాలోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పి, కొన్ని సీన్స్ నేను కూడా చూడడం జరిగింది, అవి హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ ను తలపించేలా ఉన్నాయని చెప్పారు. ఇక స్పిరిట్ గురించి మాట్లాడుతూ, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. డిసెంబర్లో లాంఛనంగా అయితే కనుక స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద సినిమా. పోలీసు కథా నేపథ్యంలో డిఫరెంట్ జానరాలో సాగుతుంది. ప్రముఖ నటులు కూడా ఇందులో నటించబోతున్నారు. వారి వివరాలు కూడా త్వరలోనే మేము చెప్తాం మీకు అని చెప్పారు. ఈ సినిమా కోసం అని చెప్పి ప్రభాస్ గారు కూడా చాలా ఈగర్ గా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. అండ్ ఇంతకు ముందు ప్రభాస్ గారు నటించినటువంటి ఆదిపురుష్ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గనక, ఆదిపురుష్ నిర్మాతల్లో భూషణ్ కుమార్ గారు కూడా ఒకరన్నమాట. స్క్రిప్ట్ కి కూడా ఆయనే ప్రొడ్యూసర్. అండ్ హారర్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి గారు తెరకెక్కిస్తున్నటువంటి సినిమాని ది రాజాసా. మాళవిక మోహనన్, రిధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు ఇందులో. అండ్ ఇందులో ప్రభాస్ గారు కొత్త లుక్ లో మనకు కనిపించబోతున్నారనమాట. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు తెరకెక్కిస్తున్నటువంటి సినిమానే స్పిరిట్ అనమాట. అందులో ప్రభాస్ గారు మనకి పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నారు. 2026లో ఆ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే కనుక జరుగుతున్నాయి అనమాట. అందుకని చెప్పి ప్రొడ్యూసర్ గారు భూషణ్ కుమార్ గారు ఎన్నో విషయాల్ని ప్రభాస్ గారు నటించబోతున్నటువంటి 2 సినిమాలకు సంబంధించి వారు తెలియజేయడం జరిగింది.